ఆయా మాతాజీ అందరు కూర్చోండి. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా గదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. సప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నిగమకల్పతరోద్ఘలితం ఫలం సుఖం కాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తథో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం యత్కృపాకృపయం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. శ్రీమద్భాగవతము పంచమ స్కందము అధ్యాయము 12 రఘుగణ జడభరతుల సంభాషణము 12వ శ్లోకము. చెప్పండి. రఘుగణ ఏతద్ తపసా నయాతి నా చ విద్యయా నిర్వపణాత్ గృహాద్ వా ఛందసా న ఏవ జల అగ్నిసూర్యైః వినా మహత్ పాదరజః అభిషేకం. భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కి జై. శ్రీల ప్రభుపాద్ కి జై. రఘుగణ రాజా ఏతత్ ఈ జ్ఞానము తపసా తపస్సు చేత నా యాతి వెల్లడి కాదు నా కాదు చ కూడా విద్యయా శ్రీ విగ్రహారాధనకై విశేషముగా ఏర్పాటు చేతను నిర్వాపనాత్ లేదా లౌకిక కార్యములను ముగించి సన్యాసమును గ్రహించుట చేతను గృహాత్ ఆదర్శనీయమగు గృహస్థ జీవనము నుండి వా లేదా నా కాదు ఛందస బ్రహ్మచర్యము చేతను లేదా వేదాధ్యయనము చేతను నయేవా కాదు జల అగ్నిసూర్యై నీటిలో మునిగి మంటల మధ్య నిలిచి లేదా మండుటెండలో
నిలబడి తీవ్రమగు తపస్సు చేయుట వలనను వినా లేకుండా మహాభాగవతుల యొక్క పాదరజహ పాద పద్మధూళి అభిషేకం శరీరమంతయు అలదుకొనుట. భాష్యం జడభరతుల వారు చెప్తున్నారు, రఘుగణ రాజుతో చెప్తున్నాడు, రఘుగణ రాజా, శరీరమంతయు మహాభాగవతుల పాద పద్మధూళిని అల్లుదుకొనిడి అవకాశమును బడైనిదే ఎవ్వడును పరతత్వమును అనుభూతమనర్చుకొనజాలడు. బ్రహ్మచర్య వ్రతపాలనము చేతను గృహస్థాశ్రమ నియమములను ఖచ్చితముగా అనుసరించడం చేతను వానప్రస్థునిగా గృహ పరిత్యాగము చేతను సన్యాసాశ్రమమును స్వీకరించడం చేతను శీతాకాలమున నీటి యందు మునిగి లేదా గ్రీష్మమున మండుటెండలో మంటల మధ్య నిలిచి తీవ్రతపము ఆచరించుట చేతను మనుజుడు పరతత్వమును అనుభూతమనర్చుకొనజాలడు. పరతత్వ అవగాహనకు పలు విధానములు ఉండవచ్చును, కానీ మహాభాగవతుని అనుగ్రహమును బడిసిన వానికే అది వెల్లడియగును. రఘునలు వారికి చెప్తున్నారు, రఘున రాజుకు చెప్తున్నారు. భరతమాల చెప్పినది ఇది భావము. భాష్యం ప్రభావాలు చెప్పినది చదువుతాను, గమనం చేయండి. దివ్యానందం యొక్క వాస్తవ జ్ఞానమును విశుద్ధ భక్తుడు ఎవరికైనాను అనుగ్రహించగలడు. వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో. వేద నిర్దేశములను అనుసరించినంత మాత్రము చేత మనుజుడు ఆధ్యాత్మిక జీవన పూర్ణత్వమును బడయజాలడు. దాని కొరకు అతడు విశుద్ధ భక్తుని ఆశ్రయించవలసి ఉండును. అన్యాభిలాషితా శూన్యం జ్ఞానకర్మాధ్యయనాకృతం అనేది విషయమునకు తగినవాడే విశుద్ధ భక్తుడు. అట్టి భక్తుని అనుగ్రహంచే మనుజుడు పరతత్వము శ్రీకృష్ణుడి మరియు తనను పరతత్వముతో గల సంబంధమును తెలుసుకొనగలడు. పుణ్యకార్యములను చేయుచు ఇంటి పట్టునే ఉన్నచో పరతత్వము ఎరుగవచ్చునని లౌకికుడు కొన్ని మార్లు తలంపవచ్చును. అట్టి భావన ఈ శ్లోకమునందు త్రోసిపుచ్చబడినది. బ్రహ్మచర్య వ్రతపాలనము చేసినంత మాత్రమునను మనుజుడు పరతత్వము ఎరుగజాలడు. దాని కొరకు అతడు మహాభాగవతిని సేవించియే తీరవలను. పరతత్వము ఎరుగుటకు అది నిశ్చయముగా సహాయభూతమగును. హరే కృష్ణ. హరే కృష్ణ. దండ 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 చెప్పిగా కృష్ణ, నేర్చిపోయింది, రెండు చెప్పిన. ఓకే, ఇప్పుడు చూడండి 12వ శ్లోకంలో చెప్తున్నాడు, రఘుగణ రాజా, శరీరమంతయు భాగవతుల పాద పద్మధూళిని అల్లుదుకొనడి అవకాశమును బడైనదే ఎవ్వడను పరతత్వమును అవగాహన వనర్చుకొనలేడు. పరతత్వము అవగాహన చేసుకోవాలంటే ఎవరి పాదాలు ఆశ్రయించాలంటే గురువు పాదాలు. ఎవరి పాదాలు ఆశ్రయించాలా? గురువు పాదాలు. అంటే భాగవతుల పాద పద్మధూళిని శరీరమంతా పూసుకోవాలట మనం. అంటే వాళ్ళను దండం పెట్టాలి, సాష్టాంగ దండ ప్రణామాలు చేయాలా భాగవతులు కనబడితే అని దీని అర్థం. ఎవరైతే భాగవతుడు కనబడతాడో, కృష్ణ భక్తుడు కనబడతాడో భగవంతుడు భాగవతం అంటే ఎవరి కథలు ఉంటాయంటే భగవంతుని కథతో పాటు అతని భక్తులు ఎవరైతే ఉంటారో భగవద్భక్తులు భాగవతుల యొక్క కథలు కూడా ఉంటాయన్నమాట. ఆ కథ యొక్క సారమే భాగవతం, మహాపురాణం, అమల పురాణం. కాబట్టి అట్టి భగవంతుని భక్తులైన భాగవతుల యొక్క పాద పద్మధూళిని శరీరమంతా అలముకొనదే ఎవ్వరూ పరతత్వం యొక్క అవగాహనను నోర్చుకున్నట్టుకు సాధ్యపడదు అని చెప్పేసి ఇక్కడ రఘున మహారాజు చెప్తున్నాడు అనమాట. కాబట్టి
అట్టి గురువు యొక్క పాద పద్మాలను ఆశ్రయించాలని చెప్పాడు. అంటే తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన అని గీతలో భగవానుడు చెప్పినాడు 4వ అధ్యాయం 34 శ్లోకంలో. కాబట్టి ప్రామాణికుడైన వాణిని ఎవరు ప్రమాణం అంటే శాస్త్రంలో నిర్దేశించిన 4 గురు పరంపరలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మ మధ్వ గౌడీయ గురు పరంపర, తర్వాత శ్రీ బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయము, శ్రీ సాంప్రదాయము, కుమార సాంప్రదాయము, తర్వాత రుద్ర సంప్రదాయం. ఇవి 4 ప్రామాణికమైనవి. అట్టి ప్రామాణికమైన మరి గురువు యొక్క పరంపరలు ఏవైతే ఉన్నాయో అట్టి గురువుని ఆశ్రయించినప్పుడు మాత్రమే మనకు ఈ పరతత్వం యొక్క అవగాహన కలుగుతుంది. కాబట్టి వారిని ఆశ్రయించాలా అని చెప్పి ఇక్కడ రఘునల్ల వారు చెప్తున్నారు. మరి ఇంకా ఏం చేస్తే వస్తుంది అనుకుంటారామంటే మనమంతా బ్రహ్మచర్య వ్రత పాలన చేతను కేవలం బ్రహ్మచర్య వ్రతం చేస్తే చాలు. బ్రహ్మచర్య వ్రత పాలన కదా, పెళ్లి చేసుకోకుండా ఆమె బ్రహ్మచర్యాన్ని నేను పాటిస్తే అయిపోయింది అంటే సరి అయినా దాని చేత ఏమన్నా పరతత్వం అవగాహన అవుతాడా అంటే కాడు. గృహశాస్త్రమ నియమములను ఖచ్చితంగా అనుసరించడం చేత అంటే మనకు భగవంతుడు గీతలో చెప్పినాడు, చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశః అని చెప్పేసి. 4 అంటే ఏమి, వర్ణాశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మచర్యాశ్రమము, ఇవి ఆశ్రమాలు. వర్ణం అంటే బ్రాహ్మణ వర్ణము, క్షత్రియ వర్ణము, వైశ్య వర్ణము, శూద్ర వర్ణం అని 4 గుణాన్ని బట్టి వచ్చేవి. ఆ తర్వాత ఆశ్రమాలు 4. ఒకటి బ్రహ్మచర్య అంటే ఏమి, చదువుకునేది వయసు చిన్నప్పుడు బాల్యం నుంచి 25 ఏండ్లు, 26 నుంచి పెళ్లి చేస్తారు, గృహస్థ అవుతావు 50 వరకు, 51 నుంచి 75 వరకు. ఆ 20 సంవత్సరాలు వనప్రస్థంలో ఉంటావు, 76 నుంచి 100 ఏళ్ల వరకు ఆ 20 సంవత్సరాలు సన్యాసాశ్రమంలో ఉంటావు. కాబట్టి ఈ 4 ఆశ్రమాలు పాటిస్తే వస్తుందా పరతత్వం మీకు అనుభూతి మనకు కలుగుతుందా అంటే క్వశ్చన్ మార్కే అంటున్నాడు ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి బ్రహ్మచర్య వ్రతపాలన ఇది ఆశ్రమం, బ్రహ్మచర్య ఆశ్రమం. బ్రహ్మచారిగా ఉంటూ నీవు భక్తి చేయాలా, బ్రహ్మచారిగా ఉంటూ నీవు భక్తి చేయాలా. భక్తి చేస్తావు బ్రహ్మచారిగా ఉంటే, కేవలం భక్తి చేస్తే అని అంటున్నాడు ఇక్కడ. చేయుట చేతను. తర్వాత గృహస్థాశ్రమము నియమములను ఖచ్చితంగా అనుసరించడం చేతను. గృహస్థుడిగా నీవేం చేయాలా కదా, గృహస్థుడు అంటే ఒక భార్యను స్వీకరించాలా, తల్లిదండ్రులు చేస్తారు నీకు ఆ పెళ్లి. ఏమి నీకు నీవుగా ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సినిమాల్లో మాదిరి కాదు. ఏమి, ఈ దేహం నీది కాదు, ఈ దేహం మీ అమ్మ నాన్నది. కాబట్టి అమ్మ నాన్న ఈ దేహానికి సరిపడా తగిన సంస్కారం ఏదైతే వివాహ సంస్కారం ఏదైతే ఉందో అది జరిపిస్తారు మీకు. కాబట్టి దాని ప్రకారంగా నువ్వు నడుచుకోవాలా. కాబట్టి ఆ గృహస్థ నియమాలు పాటిస్తే చాలు, చక్కగా అయిపోయింది. కాబట్టి శాస్త్రం కృష్ణుడు చెప్పినాడు కాబట్టి గృహస్థుగా అయిపోయినాయి అంటే అనుకుంటే కాదు అంటున్నాడు. ఇంకా ఆ తర్వాత ఏమిటి, వానప్రస్థునిగా గృహ పరిత్యాగం చేతను. వానప్రస్థం అంటే ఏమి, గృహాన్ని వదిలేసి వెళ్ళిపోవాలంతే. కొడుకు కోడళ్ళకి ఇంటి యొక్క అధికారము కదా అవన్నీ అప్పగించేసి వెళ్ళిపోవాలంతే, వనానికి వెళ్ళిపోవాలా. ఏం చేసుకోవడానికి, భక్తి చేయడానికి. మరి కేవలం వనానికి వెళ్ళి మరి భగవంతుని యొక్క ధ్యానం చేస్తేనే అయిపోయిందా? బ్రహ్మచారిగా ఉంటే ఆశ్రమం అంటే ఏంటంటే భక్తికి అనుకూలమైన ప్రదేశం. బ్రహ్మచారిగా ఉంటూ చదువుతూ కూడా నువ్వు భక్తి చేయాలా, భగవంతుని సేవ చేయాలా. అలాగే గృహస్థుగా ఉండి కూడా నువ్వు సేవ చేయాలా, వనప్రస్థానానికి వెళ్ళి కూడా సేవ చేయాలా. ఆ తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించే చేతను పరమాత్మతత్వం పరతత్వం అవగాహన అవుతుందా అంటే క్వశ్చన్ మార్క్ అంటాడు. ఇంకా ఏమంటున్నాడు, శీతాకాలమున నీటి యందు మునిగి, చలిగా ఉంటుంది, శీతాకాలంలో నీటిలో మునిగి ఏం చేయాలా, తపస్సు చేయాలా. లేదా గ్రీష్మమున అంటే ఎండాకాలంలో
మంటలు వేసుకుని చుట్టూ మధ్యలో నిలబడి తపస్సు చేయాలా. ఇది ఒకటి తీవ్ర తపం. వీటిని ఏమంటారు? ఉగ్ర తపస్సు అంటారు వీటిని కదా. చలిలో ఇంకా చలిలో ఉండి, చలికాలంలో ఎక్కువ చలిలో ఉండి మునిగిండి చేయడము, ఎండాకాలంలో గ్రీష్మములో ఎక్కువగా వేడి ఉండే చోట మరి ఎక్కువగా వేడి పెట్టుకొని చేయడము, ఇవన్నీ ఉగ్ర తపములు. కాబట్టి ఇటువంటి తీవ్ర తపములు ఆచరించే చేతను మనుజుడు పరతత్వమును అవగాహన మనసుకొనజాలడు. ఎవరుండాలి? గురువు ఉండాలి. ఎవరుండాలి? కాబట్టి పరతత్వం అవగాహన వరుచుకోవాలంటే ఖచ్చితంగా ఎవరున్నారంటే భాగవతుల యొక్క పాదపద్మ, మహాభాగవతుల యొక్క పాదపద్మ ధూళి. ఆ ధూళిని మనము మన శరీరానికి కదా ఎంత ఎంత అవసరమో అంత మనము అలముకుంటే తప్ప మనకు ఆ పరతత్వం యొక్క అవగాహన రాదు. అంటే వాళ్ళు చెబితే మనకు ఆ పరతత్వం యొక్క అవగాహన వస్తుందంతే. గురువు తీసుకోవాలా. కాబట్టి కబీర్దాస్ చెప్తాడనమాట. ఏం చేస్తాడంటే, గురు గోవింద్ దోవు ఖడే కాకే లఘుపాయ్ కరు గురువుతో గోవింద్ దియో బథాయ్ అంటాడు. అంటే గురువు వచ్చినాడు, గోవిందుడు అంటే కృష్ణుడు వచ్చినాడు. ఇద్దరు వచ్చినారు. మొట్టమొదటి నేను ఎవరికి నమస్కారం చేయాలా అంటే, ఎవరు నీకు ఆ గోవిందుడు ఉన్నాడని చెప్పేసి గోవిందుడు భక్తిని బోధించింది నీకు? గురువు కదా. కాబట్టి నువ్వు మొట్టమొదటి ఎవరికి దండం పెట్టాలా? గురువుకి పెట్టాలా. కాబట్టి అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు గురువు అంటే మహాభాగవతుడు. ఆయన కృష్ణుడు అంటే ఎవరు అనేది చెప్తాడు. రుక్మిణీదేవికి మరి కృష్ణుడు తెలుసా? ఆమె చూసిందా? రుక్మిణి మాత చూడలేదు. ఆ మాతాజికి ఎవరు చెప్పారంటే మహాభాగవతుడైన దేవర్షి నారదులు చెప్పినారు. కృష్ణుడు అంటే ఇట్లుంటాడు, ఆ విధంగా ఉంటాడు, ఇంత కదా సచ్చిద్ ఆనంద స్వరూపము, ఆయన ఆనందము, ఆయన సర్వాకర్షకుడు, అంత సుందరంగా ఉంటాడు అని చెప్పేసి ఆయన లీలలు, ఆయన యొక్క గుణాలని అంత గానం చేసి వినిపించినాడు అనమాట అక్కడ. కాబట్టి మహాభాగవతుల యొక్క కృప చేత ఆ మాతాజీ ఏం చేసింది? రుక్మిణీదేవి కృష్ణుని వరించింది అంతే కదా, తన భర్తగా భావించింది. కాబట్టి ఆ విధంగా భగవంతుడు మనకు లభిస్తాడు తప్ప కేవలము ఇక్కడ చెప్పినా కదా, బ్రహ్మచార్య వ్రతపాలన చేసి కదా, బ్రహ్మచారిగా ఉండి కేవలం నీకు నువ్వే సొంతంగా వచ్చేసి ఏదో నేను కృష్ణుని పూజిస్తున్నానంటే కాదది. లేదా గృహశాస్త్రంలో ఉండి నేను ఇంట్లో ఉండేసి నేను నా పూజ నేను చేసుకుంటాను అంతే, నేను భక్తి చేసినట్టు కదా అంటే అది భక్తి కాదది. ఆ తర్వాత వానప్రస్థము, గృహత్యాగం అంటే ఇంటికి వెళ్ళిపోయి వనాలకు వెళ్ళిపోయి కదా, కొడుకు కోడలికి గృహం యొక్క అధికారం అప్పగించేసి వెళ్ళిపోయి ఉండే వనప్రస్థాశ్రమాన్ని ఉండే కూడా అది కాదది. అక్కడ కూడా నీవు ఏదో జపతమం చేసుకుంటావు, కానీ ఎవరు నువ్వు సొంతంగా చేసుకుంటున్నావు ఇవన్నీ. ఇక్కడ చెప్తున్నాడు అదంతా సొంతమే. బ్రహ్మచారిగా భక్తి చేస్తున్నావు, గృహస్థగా భక్తి చేస్తున్నావు, వానప్రస్థగా భక్తి చేస్తున్నావు, సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి కూడా భక్తి చేస్తున్నావు. ఎవరు లేక చేస్తున్నావు? భాగవతుల యొక్క పాదపద్మధూళిని తీసుకోకుండా చేస్తున్నావు. అంటే ఈ 4 గురు పరంపరలు ఏవైతే ఉన్నాయో, ప్రామాణికమైన గురు పరంపర యొక్క గురువుల యొక్క సాంగత్యం లేకుండా చేస్తున్నావు. కాబట్టి అది ఎట్లుంటుందంటే ఆ పరతత్వం యొక్క అనుభూతిని మనము తెలుసుకోలేము. శ్రవణం ద్వారానే కదా పరీక్షణ్ మహారాజు ఏమైపోయినాడు? పరతత్వ అనుభూతిని పొందేసి ఆయన ఆత్మసాక్ష అంటే వెళ్ళిపోయాడు, భగవంతుడి దగ్గరగా గోలోకానికి వెళ్ళిపోయాడు. సుఖదేవు కోసం చెప్పేసే భాగవతం శ్రవణం చేసి. కాబట్టి ఆ విధంగా వినాలి, గురువుల ద్వారా వినాలి. ఆ తర్వాత పరతత్వ అవగాహనకు పలు విధానములు ఉండవచ్చును, కానీ మహాభాగవతిని అనుగ్రహమును బడసిన వానికే అది వెళ్ళడగును. కాబట్టి అనేక విధములైన విధానాలు ఉన్నాయి పరతత్వాన్ని అనుభూతి చేసుకోవడానికి. కానీ వాటికన్నిటికీ వల్ల ముఖ్యం ఏంటంటే మహాభాగవతుల యొక్క అనుగ్రహం పొందాలి, వాళ్ళని ఆశ్రయించాలి, వాళ్ళ పాదపద్మాలని పట్టుకోవాలని చెప్పినాడు అన్నమాట. కాబట్టి ఇక ప్రభుపాదులు చెప్తున్నాడు చూడండి, దివ్యానందం యొక్క వాస్తవ జ్ఞానమును విశుద్ధ భక్తుడు ఎవరికైనాను అనుగ్రహించగలడు. దివ్యానందం అంటే ఏమిటి? పరతత్వం అంటే భగవంతుడి గురించి చెప్పుకునే కథ. దివ్యానందం అంటే అదే కృష్ణ కథనే దివ్యానందం అంతే. కృష్ణ కీర్తనే దివ్యానందము. కృష్ణుడిని కళ్ళతో దర్శించడమే దివ్యానందము. కృష్ణుడి యొక్క కథ
చెవుల ద్వారా వినడమే దివ్యానందము. కృష్ణుడి యొక్క కథ నాలుక ద్వారా కదా చెప్పడమే దివ్యానందం. కాబట్టి ఇవి దివ్యానందాలు. కాబట్టి దివ్యానందం యొక్క వాస్తవ జ్ఞానమును విశుద్ధ భక్తుడు ఎవరికైనాను అనుగ్రహించగలడు. ఎవరు అనుగ్రహిస్తారు ఇది అనుగ్రహము ఎవరి వల్ల వస్తుంది మనకి అంటే విశుద్ధ భక్తుని వల్ల వస్తుంది. శుద్ధ భక్తుడి కంటే ఈయన ఇంకా ఒక మెట్టు ఎక్కువ. విశుద్ధ భక్తుడు అంటే సత్వగుణం ఉండేవాళ్ళు ఏమవుతారంటే శుద్ధ అంటారు అంతే. సత్వగుణాన్ని కంటే ఇంకా మించినది అంటే ఏది వని అంటే గుణాతీతుడిని అంటారు. విశుద్ధ భక్తుడు అంటారు వాళ్ళని. ఆ అట్టి విశుద్ధ భక్తుడు అనుగ్రహిస్తాడు వాస్తవ జ్ఞానము. అదే దివ్యానందము. ఆ దివ్యానందం యొక్క వాస్తవ జ్ఞానం వివరించేది ఆయనే. వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో అంటే వేదేషు దుర్లభం వేద నిర్దేశములను అనుసరించినంత మాత్రము చేత మనుజుడు ఆధ్యాత్మిక జీవన పరిపూర్ణత్వమును బడయజాలడు. వేదాలు చదివినాను అయిపోయింది, 4 వేదాలు నేను చతుర్వేది అంటాడు, నేను 4 వేదాలు అధ్యయనం చేసిన అంటాడు. ఇంకో ఆయన అంటాడు నేను త్రివేది అంటాడు, నేను 3 వేదాలు చదివిన అంటాడు. ఇంకోడు అంటాడు నేను 2 వేదాలు చదివిన ద్వివేది నేను అంటాడు. కాబట్టి ఈ వేదాలు చదివినంత మాత్రాన పరతత్వం యొక్క దివ్యానందం మనకు రాదు. ఎంత మాత్రము చేత అనుసరించినంత మాత్రము చేత మనుజుడు ఆధ్యాత్మిక జీవన పూర్ణత్వం పడజాలడు. కాబట్టి ఆధ్యాత్మిక పూర్ణత్వం పొందాలంటే మన కలగాలంటే కేవలము ఎవరిని పట్టుకోవాలి? విశుద్ధ భక్తుణ్ణి, మహాభాగవతులని ఆశ్రయించాలి. దాని కొరకు అతడు విశుద్ధ భక్తుని ఆశ్రయించవలసి ఉండును. ఇది చెప్తున్నాడు. అవి ఎవరు? ప్రభుపాదుల వారు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మ అధ్యయన ఆవృతం. అనేక విషయములకు తగినవాడే అనేటి విషయమునకు తగినవాడే విశుద్ధ భక్తుడు. అన్యాభిలాషిత అంటే వేరే అభిలాష అంటే ఏమి? కోరికలు. వేరే కోరికలు ఉండకూడదు. ఒక కోరికతోటి భగవంతుని మనం పూజించకూడదు. దాన్నే అన్యాభిలాషిత శూన్యం అంటారు. కాబట్టి మన యొక్క జ్ఞానము అంటే ఈ విధంగా కృష్ణుడి గురించి చెప్పే జ్ఞానం కావచ్చు, కర్మ, కృష్ణుడి కోసం చేసే సేవ కావచ్చు, భక్తితో చేయాలి, ప్రేమతో చేయాలి, భక్తితో చేయాలి. తర్వాత మరి ఇంకా ఆది ఏవైతే కర్మలు ఏవైతే ఉన్నాయో కాబట్టి ఆ విధంగా వచ్చేసి అవన్నీ ఎట్లుండాలంటే అన్యాభిలాషితం అంటే అభిలాష లేకుండా, కోరిక లేకుండా, కోరిక శూన్యమై ఉండాలి. అన్యాభిలాషిత శూన్యం అంటే ఈ కోరిక వల్ల నేను ఈ పూజ చేస్తున్నా నీకు అనేది లేనిదే శూన్యం. అంటే అభిలాష శూన్యం, అన్యమైన అభిలాష, వేరే కోరిక ఏమి ఉండకూడదు. ఈ జన్మ కావచ్చు, ఏ జన్మనకైనా కావచ్చు, ప్రేమతోటి భగవంతుడికి ఏ కోరిక లేకుండా చేసే సేవనే భక్తి అంటారు. దాన్నే అన్యాభిలాషిత శూన్యమైన భక్తి అంటారు. అప్పుడే పరతత్వం యొక్క అవగాహనము మనకు ఆనందం కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఎవరు? ప్రభువులు చెప్తున్నారు. కాబట్టి ఈ విషయమునకు తగిన వాడేవారంటే విశుద్ధ భక్తుడు. చాలా మంది కదా భక్తి చేస్తున్నానని అనుకుంటారు. భక్తి కాదు, అది బిజినెస్. అది నాకు ఈ కోరిక తీరాలి, నేను ఈ విధంగా నేను మాలేసుకుంటాను అని చెప్పడం కదా, లేదా 100 టెంకాయలు కొడతాను, లేదా నేను విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతాను, లేదా హనుమాన్ చాలీసా చెప్తాను 11 రోజులు రోజుకు, నాకు ఈ కోరిక కావాలి, నాకు ఉద్యోగం రావాలి. ఇది అన్యాభిలాషిత శూన్యం కాదు. ఇది భక్తి కాదు, ఇది వ్యాపారం, బిజినెస్. ఏమవుతుంది? బిజినెస్ అవుతుంది. కాబట్టి ఇతర దేవతలకు చేసే సేవలన్నీ బిజినెసే చెప్పాలంటే, సూటిగా చెప్పాలంటే. అందుకే విశుద్ధ భక్తుని ఏం చేస్తాడంటే ఇవన్నీ ఏముంటావు అంతే. అట్టి భక్తుని అనుగ్రహముచే మనుజుడు పరతత్వము అంటే శ్రీకృష్ణుని మరియు తనకు పరతత్వముతో గల సంబంధమును తెలుసుకొనగలడు. కాబట్టి అట్టి విశుద్ధ భక్తుడు ఎవరైతే ఉంటాడో
ఆ భక్తుడి యొక్క అనుగ్రహం మనుజుడికి కలిగినప్పుడు మాత్రమే పరతత్వం అంటే శ్రీకృష్ణ భగవానుడు అని, మరియు తనకు పరతత్వంతో గల సంబంధము ఇది అని తెలుస్తుందన్నమాట. పరతత్వం అంటే ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు కదా. మరి మనం ఎవరు? జీవాత్మలు. పరతత్వం అంటే ఎవరు? పరమాత్మ. పరమాత్మకు జీవాత్మకు సంబంధం ఏది? పరమాత్మ విభువు, జీవాత్మ అణువు. ఆయన యజమాని, మనము జీవాత్మలు దాసులు. ఈ సంబంధం తెలుస్తుందన్నమాట. మనుజుడికి అవగాహన ఎప్పుడవుతుందంటే ఈ విధంగా విశుద్ధ భక్తిని పట్టుకున్నప్పుడు మాత్రమే ఈ సత్యం మనకు తెలుస్తుంది. కార్యములను చేయుచు ఇంటి పట్టునే ఉన్నచో పరతత్వము ఎరుగవచ్చునని లౌకికులు కొన్ని మార్లు తలంపవచ్చును. లౌకికులు ఏం చేస్తారంటే, ఏం చెప్పినాడు, నేను అంత పుణ్యం చేస్తున్నాను కదా, దాన ధర్మాలు చేస్తున్నాను, రోడ్లు కట్టిస్తున్నాను, తర్వాత మొక్కలు నాటుతున్నాను, ఇంకా దేవాలయాలు కట్టిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, అన్ని పుణ్యకార్యాలే. అయిపోయింది. ఇంటి పట్టున ఉంటే అయిపోయిందా? గుడికి రాకుండా డబ్బు ఉంది కాబట్టి ఏమి పూర్వ జన్మలో నువ్వు చేసుకున్న ఏదైతే ఉందో స్వల్పమభ్యస కర్మస్య త్రాయతో భయ మహతో భయాన్ అని చెప్పేసి ఏదైతే ఉందో, అంటే కొద్దిగా నువ్వు చేసిన భక్తికి ఈ జన్మలో నీకు కదా ఇబ్బడి ముబ్బడిగా నీవు కొద్దిగా ఏదో భక్తి చేస్తున్న దానికి ఇబ్బడి ముబ్బడిగా నీకు మంచి ధనం ఇచ్చి ధనవంతుల ఇంట్లో నీకు జన్మనిచ్చినాడు. నీకు ఆ ధనముతో నువ్వు చేస్తున్నావు. ఇవన్నీ పుణ్యకర్మలే. కానీ నువ్వు చేయాల్సింది ఏం చేయాలి? ఎవరు దాసుడు? ఎవరు భగవానుడు? ఎవరు? ఈ సత్యం తెలియకుండా మిగతా అన్ని విషయాలు చేసుకుంటూ ఉంటే గనక ఏం ప్రయోజనము? అదే అంటుండే ఇక్కడ ప్రభుపాదుడు. కాబట్టి నీ తండ్రి ఎవరు? నీ తండ్రికి సేవ చేయాలి అంతే. నువ్వు ఎవరు బంధువులు చేస్తున్నావు అంతేను. ఎవరు చేస్తున్నావు? మామకి బామర్దులకి చేస్తున్నావు. చిన్నాన్నలకి పెద్దనాన్నలకి చేస్తున్నావు. అన్నలకి తమ్ముళ్ళకి అక్కలకి చెల్లెళ్ళకి అందరికీ మారమ్మ శుంకులమ్మ అంత చేస్తున్నావు. నువ్వు ఎవరిని చేస్తున్నావు? వాళ్ళకి మర్యాద చేయి. కానీ నువ్వు ఎవరి దాసుడు? నువ్వు అది తెలుసుకో. కాబట్టి పరతత్వం ఎవరు? భగవానుడు. భగవానుడు అంటే ఎవరు? కృష్ణుడు. దేవాది దేవుడు అంటే ఎవరు? కృష్ణుడు. అతనికి భక్తులుగా ఉన్నావా లేదా తెలుసుకో ముందు నువ్వు. వాళ్ళకు కూడా చెయ్యి. వాళ్ళకి పెట్టే దండం వాళ్ళకి పెట్టు, వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి అంతే. నేను తండ్రికి మాత్రం పూజిస్తాను, తండ్రి యొక్క తమ్ముడు చిన్న నేను కాలుతో దంతానంటే సరిపోతుందా? పాపం కదా. వాళ్ళని లెక్క చేయనంటే సరిపోతుందా? కాదు కదా. కాదు. వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వాలంతే. కానీ నువ్వు ఎవరికి సేవ చేయాలి? ముఖ్యంగా వాళ్ళకు చేయాలి నువ్వు అంతే. కాబట్టి ఇవి బాగా గుర్తుపెట్టుకో. కాబట్టి పుణ్య కార్యములను చేయొచ్చు ఇంటి పట్టునే ఉన్నచో పరతత్వము ఎరుగవచ్చునని లౌకికులు కొన్ని మార్లు తలంపవచ్చును. కానీ అది అసత్యమది. అట్టి భావన ఈ శ్లోకమునందు త్రోసిపుచ్చబడినది. కాబట్టి భాగవతం చెప్తుంది, ఏమని చెప్తుంది? అట్టి భావన ఉన్నా ఏమి ప్రయోజనం లేదు అని చెప్తుంది అనమాట. బ్రహ్మచర్య వ్రతపాలనము చేసినంత మాత్రమునను మనుజుడు పరతత్వము ఎరుగజాలడు. నేను పెద్ద గొప్ప బ్రహ్మచారి, నేను నైష్ఠిక బ్రహ్మచారి, నేను చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకోలేదు, నేను ఈ విధంగా నేను పూజ చేస్తున్నాను అని చెప్తే ఎవరు చేస్తున్నావు నువ్వు? ఎవరికి చేయాలో వాళ్ళకి చేస్తున్నట్టయితే దానికి ఫలితం ఉంటుంది అంతే. కేవలం అదొకటే కాదు. కాబట్టి ఎవరిని ఆశ్రయించే నీకు ఎవరికి నీవు భక్తుడు కావాలా, ఎవరికి దాసుడు కావాలని నిర్దేశించేది ఎవరంటే పరమ భాగవతులు. వాళ్ళు చెప్తారు నీకు. కాబట్టి గురువుని ఆశ్రయించని చెప్పి అందుకే చెప్పేది అనమాట. ఈ 4 గురు పరంపరలు ఏవైతే ఉన్నాయో, బ్రహ్మవద్ద గౌడీయ సంప్రదాయము, శ్రీ సంప్రదాయము, కుమార సంప్రదాయము, తర్వాత రుద్ర సంప్రదాయము, ఈ 4 సంప్రదాయాలలో ఉండే గురువులు ఎవరైతే ఉన్నారో అట్టి గురువులు ఆశ్రయించినప్పుడు మాత్రమే మనము నిజమైన మార్గంలోకి వెళుతాం. వేరే గురువులు వాళ్ళు గురువులు కారు వాళ్ళు కదా. కప్పని నాగుపాము అయితే గుటక్కని మింగేస్తుంది, దానికి ముక్తినిస్తుంది. వానపాము మింగుతుందా? నీటి పాము మింగుతుందా? మింగలేదు. కాబట్టి వేరే వాళ్ళు మనం ఎవరైతే అంటున్నామో వాళ్ళంతా అట్టి గురువులను ఏమంటారు? నీటి పాములతో పోలుస్తారన్నమాట శాస్త్రము ఆచార్యులు.
బ్రహ్మచర్య వ్రతపాలనము చేసినంత మాత్రమున మనుజుడు పరతత్వం ఎరుగజాలడు. దాని కొరకు అతడు మహాభాగవతిని సేవించియే తీరవలను. కాబట్టి ఎవరిని సేవించాలి? ఆ బ్రహ్మచారి మహాభాగవతిని సేవించి తీరాలి. పరతత్వం ఎరుగుటకు అది నిశ్చయముగా సహాయభూతమగును. అప్పుడే పరతత్వం తెలుసుకోవడానికి మనకు సాధ్యమవుతుంది. ఇచ్చట పేర్కొనబడిన ఆ విశుద్ధ భక్తులు ఎవరు విశుద్ధ భక్తులు? భాగవతుల సభలో రాజకీయ, సామాజిక, శాస్త్రాది గ్రామ్య కథలను చర్చించే ప్రశ్నయే ఉండదు. దేవదేవుని గుణములు, రూపము, లీలలకు సంబంధించిన చర్చయే ఆ సభలో జరుగుచుండును. దాని యందు భగవానుడు పూర్తి అవధానముతో స్తుతింపబడి అర్చింపబడును. సాయుధ్యముక్తిని కోరువాడైనను విశుద్ధ భక్తుల సాంగత్యమున అట్టి కథా విషయములను శ్రద్ధతో నిరంతరము శ్రవణము కావించుట వలన ఆ తలంపును విడనాడి క్రమముగా వాసుదేవ సేవానురక్తురగును. ఇక్కడ 13వ శ్లోకం చెప్తున్నాడు. ఇక్కడ రఘుగణుడికి చెప్తున్నాడు, రఘుగణ మహారాజా చూడండి, ఇక్కడ నేను చెప్తున్నా కదా విశుద్ధ భక్తుడిని ఆశ్రయించాలా అని చెప్పేసి. మహాభాగవతుడు విశుద్ధ భక్తుడి యొక్క పాద పద్మాలు ఆశ్రయించినప్పుడు మాత్రమే పరతత్వం యొక్క అనుభూతి అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నా కదా. మరి ఎవరా విశుద్ధ భక్తుడు, ఎవరా మహాభాగవతుడు అంటే, భాగవతుల సభలో రాజకీయ, సామాజిక, శాస్త్రాది గ్రామ్య కథలను చర్చించే ప్రశ్నయే ఉండదు. మహాభాగవతుల సభలో రాజకీయం గురించి ఏమైనా చర్చిస్తారా? చర్చించరు. సామాజిక శాస్త్రం అంటే ఏమి? సామాజిక శాస్త్రం అంటే ఏమి? సివిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, తర్వాత ఇంకా ఏవైతే ఉన్నాయో శాస్త్రాలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వాటి గురించి ఏమైనా చర్చిస్తారా? భాగవతులు ఏమన్నా వాటి గురించి ఏమైనా చర్చిస్తారా? చర్చించరండి. గ్రామ్య కథ అంటే ఏమి? గ్రామంకి సంబంధించి ఏదైనా సమస్యలు కావచ్చు, లేదా గ్రామ పరిధిలో ఉండే ఏదైనా దేవీ దేవతలకు సంబంధించి కావచ్చు, ఏమైనా చర్చిస్తారా అంటే లేదు. ఆ ప్రశ్నయే ఉండదు. మరి వాళ్ళు ఎవరు చేస్తారు? దేవదేవుని, కేవలము మహాభాగవతులు దేవదేవుని గుణములు, రూపము, లీలలకు సంబంధించిన చర్చయే ఆ సభలో జరుగుచుండును. అంతేకాని వేరే వాటి గురించి చర్చించే అసలు ఆ ప్రసక్తే ఉండదు. అక్కడ ఆ ప్రశ్నే లేదు. ఎవరి గురించి చెప్తారు? దేవదేవుడు. ఎవరు దేవదేవుడు అంటే కృష్ణుడు. కాబట్టి కృష్ణుడికి సంబంధించిన ఆయన యొక్క గుణాలు, కృష్ణుడి యొక్క గుణము, తర్వాత కృష్ణుడి యొక్క రూపము, కృష్ణుడి యొక్క లీలలు అంటే ఆయన చేసిన పనులు. కాబట్టి వీటికి సంబంధించిన చర్చే ఉంటుంది ఆ సభలో. నిరంతరము అటువంటి చర్చ జరిపే వాళ్ళనే మనం ఏమంటాము? మహాభాగవతులు అంటారు. లేదా రాజకీయాన్ని చర్చించే వాళ్ళు ఏమంటారు? ఆ సభని రాజకీయ సభ అంటారు, రాజకీయ నాయకులు అంటారు, అంతే వాళ్ళని, అంతే కదా. లేదా భౌతికమైన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి చెప్పే వాళ్ళని ఏమంటారు? వాళ్ళు ఉపన్యాసకులు, లెక్చరర్లు వాళ్ళు. కాబట్టి అక్కడ హిస్టరీ కావాల్సి హిస్టరీ లెక్చరర్ వచ్చి చెప్తాడు. ఏమి ఎకనామిక్స్ కావాలంటే ఎకనామిక్స్ ప్రొఫెసర్ వస్తాడు, అక్కడ చెప్తాడు మీకు అని చెప్పేసి వాళ్ళు. కాబట్టి అవే వస్తాయి అవన్నీ. కానీ వాళ్ళంతా భాగవతులు అంటే కాదు. వాళ్ళు భాగవతులు. ఎవరు భాగవతులు అంటే భగవంతుడైన దేవాది దేవుడైన కృష్ణుడి గురించి. పరతత్వం అంటే ఆయన, మనమంతా పరతత్వం కాదు ఆయన, ఆయన పరతత్వము కదా. కాబట్టి ఆయన గురించి ఎవరు చెప్తారో అదే చర్చ జరుగుతుంది. అట్టి సభనే మనం ఏమంటామంటే భాగవత సభ, భాగవతులు సభ అని చెప్తారు. దాని యందు భగవానుడు పూర్తి అవధానంతో స్థితింపబడి అర్చించబడును. కాబట్టి అట్టి భాగవతుల సభలో పూర్తిగా అవధానం చేస్తారు. అవధానం అంటే ఏమి? ఒకేసారి 10 మంది లేదా 20 మంది లేదా 50 మంది లేదా 100 మంది గురించి కలిసి ఒకే భగవంతుని గురించి దానిపైన ప్రశ్నలు వేసుకుంటూ, దానికి ఈ విధంగా ఇట్టి గుణాలు ఉన్నాయి, అవును ఈయనకి 64 గుణాలు ఉన్నాయి కృష్ణుడికి, ఆ 64 గుణాలు ఏవి అని చెప్పి ఆ గుణాల గురించి చర్చించుకుంటారు అనమాట. లేదా ఆయనకి రూపాలు అనేకము. ఎన్ని రూపాలు ఉన్నాయంటే చాలా రూపాలు ఉన్నాయి భగవంతుడికి. కాబట్టి ఆయా అవతారాలను తీస్తున్నాడు. ఈ విధంగా నరసింహస్వామి అవతారం ఎప్పుడు తీసుకున్నాడు?
ప్రహ్లాద వరద గోవింద గోవింద అన్నట్టు ప్రహ్లాదుని రక్షించడానికి తీసుకున్నాడు ఆయన అవతారం అని చెప్పేసి ఈ యొక్క రూపాల గురించి చర్చిస్తారన్నమాట. వరాహస్వామి అవతారం ఎందుకు శ్వేత యజ్ఞ వరాహస్వామిగా అవతారం ఎప్పుడు తీసుకున్నాడు అంటే శ్వేత కల్పంలో తీసుకున్నాడు అని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి ఇంకా లీలలు ఆయన చేసిన ఎన్నో కదా. బాల్యంలో వచ్చేసి మరి బృందావనంలో శ్రీకృష్ణుడు ఎన్నో లీలలు చేసినాడు అనమాట. చిన్న పిల్లవాడు కదా, పాలు తాగే ఇంకా జస్ట్ పాలు తాగే కదా చిన్న బాలుడుగా ఉన్నప్పుడే పూతన సంహారం చేసి ఆమెకు ఉద్ధరించి తలిస్థానం ఇచ్చేసి వైకుంఠాన్ని పంపించేసినాడు. కాబట్టి ఇవన్నీ లీలలు ఇవి. కాబట్టి ఇటువంటి లీలలు చర్చించుకుంటారు కాబట్టి అట్టి సభనే భాగవతుల సభ అని చెప్పి అంటారు అనమాట. కాబట్టి వాళ్ళు ఇంకా ఆ విధంగా స్తుతిస్తూ ఉంటారు, అర్చిస్తూ ఉంటారు, ఆ విధంగా చేస్తారు చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి అది అవధానంతో కూడిన స్తుతితో అంటే స్తుతి అంటే ఆయనని పొగడము, భగవంతుణ్ణి తర్వాత అర్చించడం, ఆ విధంగా చేస్తారు. సాయుధ్య ముక్తిని కోరువాడైనను విశుద్ధ భక్తుల సాంగత్యమున అట్టి కథా విషయములను శ్రద్ధతో నిరంతరం శ్రవణము కావించుట వలన ఆ తలంపును విడనాడి క్రమముగా వాసుదేవ సేవానురక్తుడగును. సాయుధ్యముక్తి అంటే ఏమి? సాయుధ్యముక్తి, సారూప్యముక్తి అని చెప్పేసి 5 రకాల ముక్తులు ఉన్నాయి కదా. అంటే భగవంతుడితోటి కలిసి ఉండడం సాయుధ్యం కదా. కాబట్టి భగవంతుడు అంటే ఎక్కడ ఉంటాడు? భగవంతుడు ఎక్కడ ఉంటాడు? కృష్ణుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? గోలోకములో వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే సాలోక్య అంటాం దాన్ని, సాలోక్య ముక్తి అంటారు కాబట్టి ఆ విధంగా సాయుధ్య ముక్తిని పొందాలంటే ఖచ్చితంగా మనము ఏం చేయాలంటే ఆయన దగ్గర ఉండాలి. ఆ లోకంలో కాదు, ఆయనతో కలిసి ఉండాలి, ఆయన దగ్గర ఉండాలి, చాలా సమీపంగా ఉండాలి ఆయనకి. ఆ గోలోకంలో ఎక్కడో ఒక చెట్టు గాను, ఒక పుట్ట గాను, ఒక రాయి గాను, ఒక రప్ప గాను, ఒక మట్టి గాను ఉంటే చాలా చెప్పి అనుకునేది అది సాలోక్య ముక్తి అనమాట. సాయుధ్యం అంటే కలిసే ఉండడం ఎప్పుడు. కాబట్టి అట్టి ముక్తి కోరేవాడు విశుద్ధ భక్తులు సాంగత్యాన్ని ఖచ్చితంగా ఇట్టి కథలు వినాలి. అట్టి కథలు వినాలి. ఏది? భగవంతుడి యొక్క గుణములు, రూపములు, లీలలను చర్చించే కథలు ఏవైతే ఉన్నాయో నిరంతరము శ్రద్ధతో శ్రవణము కావించుట వలన ఆ తలపును విడనాడి క్రమముగా వాసుదేవ సేవానురక్త అడుగుడు. కాబట్టి ఆ ముక్తులు పొందడం కన్నా ముఖ్యంగా మనం ఏం కావాలంటే వాసుదేవుడి యొక్క సేవ చేయాలని చెప్పేసి ఇష్టం. అనురక్తి అంటే ఇష్టం అనమాట. ఇష్టం కలగాలి, ఆ విధంగా మారాలి. కాబట్టి మొదట మనం ఏం చేయాలంటే వాసుదేవుడి సేవ చేయడానికి నేను ఉన్నాను అని చెప్పేసి ఆ ఇష్టాన్ని ఆ విధంగా మనసులో ఆ మార్పు వచ్చే విధంగా నిరంతరం శ్రవణ చేస్తే మనకు కరెక్టే. మనం ఏం చేయాలంటే మనం దాసులు కాబట్టి భగవంతుడి యొక్క సేవ చేయడానికి ఉన్నాం కాబట్టి సేవ చేయాలి, వాసుదేవుని సేవ చేయడానికి ఉన్నా నేను అని చెప్పేసి తెలుస్తాడు. ఆ విధంగా సేవ చేస్తాడు అనమాట. ఇక భాష్యము ప్రభుపాదులు చెప్తున్నారు, విశుద్ధ భక్తుల లక్షణములు ఈ శ్లోకం వర్ణించబడినవి. విశుద్ధ భక్తుడు ఏనాడును గ్రామ్య కథా విషయమును అభిరుచిని కలిగి ఉండడు. కృష్ణ సౌండ్ తగ్గించండి. విశుద్ధ భక్తుల లక్షణాలు ఎట్లుంటాయంటే గ్రామ్య కథా విషయము అభిరుచిని కలిగి ఉండడు. గ్రామ్య కథలు అంటే వేరే విషయాలు, ఇతర విషయాలు, భగవంతుని కాక అన్య విషయాలకు చర్చించాలని గ్రామ్య విషయాలు అని చెప్పి అంటారు. గ్రామ్య విషయ చర్చను శ్రీ చైతన్య మహాప్రభు ఖచ్చితంగా నిషేధించడి. గ్రామ్య వార్తాన కహీభే అంటే అనవసరంగా లౌకిక విషయ చర్చకు ఎవరును పాల్పడరాదు. లౌకిక పరమైన చర్చ చేసేదాన్ని గ్రామ్య కథలు అని చెప్పి అంటారు అనమాట. అంటే ప్రజాల్ప అంటారు, అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉండడం. సినిమా గురించో లేదా రాజకీయ నాయకుని గురించో లేదా ఏదో ఒక ఆటను గురించో ఏదో ఒక సినిమా పాటను గురించో ఈ విధంగా చర్చించాలని ఏమంటారంటే గ్రామ్య కథ అంటాం దాన్ని. అటువంటి భాషని ఏమంటారంటే లౌకిక విషయం చర్చకు ఎవరే పాల్పడగలరు, ప్రజాల్ప అంటారు. అటువంటి భాషను ఏమంటారు? ప్రజాల్ప అంటారు. ఆ ప్రకారం కాలమును ఏమాత్రం వృధా పరపరాదు. భక్తుని జీవితమున ఇది అత్యంత ముఖ్యాంశము.
భక్తుడంటే ఇటువంటి వాటిపైన మనసు ఎప్పుడు పెట్టకూడదు, అటువంటి మాటలే మాట్లాడకూడదు. ఇది భక్తుని యొక్క విషయంలో చాలా ముఖ్యమైనది. గ్రామ్య కథా పరంగా ఏది ఆలోచించకూడదు, మాట్లాడకూడదు, అంతే. కృష్ణ సేవకు అన్యమైన కోరిక భక్తునకు ఉండదు. కృష్ణ సేవే తప్ప వేరే కోరిక ఉండదు. అట్టి భక్తున్నే కృష్ణ భక్తుడు అంటారు, అంతే. జనులకు రోజుకు 24 గంటలు కృష్ణ సేవ మరియు కృష్ణ కీర్తనమునందు నిలుపుటకే మా కృష్ణ చైతన్య ఉద్యమము హరినామ సంకీర్తనోద్యమం ప్రారంభింపబడినది. ప్రభుపాదులు చెప్తున్నారు, అయ్యా మీకు చేత కాదా, మా దగ్గర రండి, మా ఇస్కాన్ గుడికి రండి, మేము కృష్ణ చైతన్య ఉద్యమం ఏర్పాటు చేస్తున్నాము, హరినామ సంకీర్తన ఉద్యమం ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి 24 గంటలు మనము ఏం చేస్తాము, రోజుకు 24 గంటలు కృష్ణ కీర్తన ఏంటే ఉంటాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పేసి కీర్తన చేస్తుంటారు. కాబట్టి రండి ఇస్కాన్ అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి దీని యందు చేరిన వారు పొద్దున 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కృష్ణ భక్తి యందు నెలకొని ఉందరు. కాబట్టి ఇస్కాన్ లో ఉండే భక్తులు ఎట్లుంటారంటే ఉదయం 5 గంటలకు అంటే 4:30 గంటలకు కీర్తనతో మంగళహారతితో బ్రహ్మముహూర్తంలో ప్రారంభమైపోయి ఇంకా వరుసగా కీర్తనలు ఉంటాయి కదా. సంసారాధావా నలనీలలోగా ప్రణయ కారుణ్య ఘన ఘనత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురుం శ్రీ చరణారవిందం స్టార్ట్ అవుతుంది. అతడు నరసింహ కీర్తన కదా. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదాయినే ఆ కీర్తన. అతడు తులసి కీర్తన, తులసి కృష్ణ ప్రేయసీ నమో నమః. కాబట్టి ఆ విధంగా కీర్తనలు ఉంటాయి. ఈ విధంగా 10 గంటల వరకు నిరంతరము ఏదో ఒక సేవ ఉంటుంది. కృష్ణ కథ గురించి చెప్తా ఉంటారు. కాబట్టి అందరూ రండి. దీని యందు చేరిన వారు పొద్దున 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కృష్ణ భక్తి యందు నెలకొని ఉందరు. రాత్రి 10 గంటలు పడుకుంటారు అంతే, ప్రసాదం తీసుకొని కృష్ణ ప్రసాదం తీసుకొని పడుకుంటారు అంతే. మరి ఎన్ని గంటలు వేస్తారు, మరి వాళ్ళు 3:30 వేస్తారు, స్నానం చేస్తారు, కృష్ణుడికి అంతే విగ్రహాలు శుభ్రం చేసేసుకొని 4 గంటలకు మంగళారతి సిద్ధం కావాలి కాబట్టి తొందరగా వెళ్ళిపోతారు, పడుకుంటారు అంతే. పనికిరాని కదా ప్రజాల్పాలు మాట్లాడుకుంటూ గ్రామ కథలు చర్చించుకుంటే వాడు 1 గంట అయినా కూడా నిద్రపోడు వాడు. కాబట్టి అనారోగ్యానికి పాల్పడతారు అటువంటి వాళ్ళు, భక్తి లేని వాళ్ళు, అభక్తులు వాళ్ళు. కాబట్టి ఆ విధంగా ఉంటారు. కాబట్టి ఆ విధంగా చూడండి ఇక్కడ చెప్తున్నాడు, రాజకీయములను సామాజిక శాస్త్రమును తాజా వార్తలను చర్చించుచు అనవసరంగా కాలమును వృధాపరిచడి అవకాశమే వారికి లేదు. వారు ఏం చేస్తారు, రాజకీయం గురించి చర్చించుకుంటారా ఇస్కాన్ లో భక్తులు? సామాజిక శాస్త్రం గురించి ఏమని చెప్తారా? లేదు. తాజా వార్తలు ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, అమెరికాలో ఏం జరిగింది, లండన్ లో ఏం జరిగింది, జపాన్ లో ఏం జరిగింది చెప్తారా? అవన్నీ వాళ్ళకి సంబంధమే లేదు. సర్వకారణ కారణం శ్రీకృష్ణ భగవాన్, ఆయన చూసుకుంటాడు అంతే, మనకెందుకు అంటారు వాళ్ళంతా భక్తులు. కాబట్టి అట్టి విషయములు ఎల్లప్పుడూ కొనసాగుచునే ఉండును. కాబట్టి అట్టి విషయములు ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉండును. కానీ భక్తుడు కేవలం ఇక్కడ అభక్తులు వచ్చేసి ఎప్పుడు అటువంటి విషయాలపైన ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు అటువంటి విషయాలపైన ఆసక్తి చూపుతూ ఉంటారు. కాబట్టి కానీ భక్తుడు కేవలం శ్రద్ధతో శ్రీకృష్ణుడు సేవించడం అంతే లగ్నమై ఉండును. కాబట్టి భక్తుడు ఏం చేస్తాడు, సదా కృష్ణ సేవలో ఉండాలని చెప్పేసి తలపుతూ ఉంటాడు. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్నాయా కృష్ణ? హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృష్ణ సింధుభ్యయవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృద్ధికి జై. శ్రీల ప్రభుపాద్ కి, శ్రీల గురుదేవ్ కి జై. గౌర్ ప్రేమానంద. హరి హరి బోల్. హరే కృష్ణ. ఏం చేస్తున్నాం మాతాజీ?